ఫస్ట్ కరీంనగర్లో జరిగినటువంటి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ నాయకుడు గంగుల ఇంటి మీద దాడి కావచ్చు, కౌశిక్ మీద దాడి కావచ్చు, అతని వెహికల్ ధ్వంసం కావచ్చు, ఖచ్చితంగా తప్పు. బండి సంజయ్ అనుచరులు చేసింది. దాడి చేయటం తప్పు, నిరసన చేయడంలో తప్పు లేదు, ఆ నిరసనతో వణికించడంలో తప్పు లేదు. కానీ అది హింసాత్మకంగా మారకూడదు, అరాచకంగా మారకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పి మనం అదే తప్పులు చేస్తే తేడా ఏమీ లేదు అనుకున్నప్పుడు పబ్లిక్ పర్సెప్షన్లో మార్పు వస్తుంది. ఇది సరి చేసుకోవాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది, బండి సంజయ్కి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేటట్టు కౌశిక్ రెడ్డిని నోరుని అదుపులో పెట్టడం బీఆర్ఎస్ ముందున్నటువంటి కర్తవ్యం. అతను ప్రచార యావగలిగినటువంటి వాడు. రేవంత్ రెడ్డి ఎట్లా అయితే కేసీఆర్ని తిట్టి పాపులర్ అయ్యాడో అందరినీ తిట్టి పాపులర్ అవుదామని చూసుకుంటుంటాడు కౌశిక్ రెడ్డి. కేటీఆర్ మాట్లాడిన దానికి కూడా ఇంత గందరగోళం ఉండదు, హరీష్ రావు మాట్లాడినప్పుడు కూడా ఇంత గందరగోళం ఉండదు. వాళ్ళిద్దరి మాటలకి వాళ్ళిద్దరి స్థాయి వేరు, మాట్లాడారండి. కానీ ఈయన స్థాయి ఏంటి, ఈయనేంటి, ప్రతి ఒక్కళ్ళని వ్యక్తిత్వాన్ని హననం చేస్తాడు, వ్యక్తిగత దోషం చేస్తాడు. ఆ పైన ఏదన్నా అనగా నన్ను చంపేస్తున్నాడు. ఈయన చంపడానికి ఈయనేంటి? ఆఫ్టర్ ఆల్ ఈయన ఎవరి కోసం చంపాలి? ఈయన ఏమైనా పెద్ద పుడింగా? అప్పట్లో ఏడ్చి గెలిచాడు, ఇప్పుడు జనాల్ని ఏడిపించుకుదంటున్నాడు. నోటికొచ్చిన కారు కూతలు మాట్లాడతాడు. ఆ కారు కూతలు కూసి అది గొప్ప అనుకుంటాడు. దాన్ని అదుగుదుగు నన్ను చంపేస్తున్నారు, నన్ను కొట్టేస్తున్నారు. ఇక్కడ మరీ అక్రమ సంబంధాలు భలే విచిత్రం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డిను బండి సంజయ్ కలిసి తనని చంపోయారట. అదే సందర్భంలో అద్దంకి దయాకర్ వచ్చినేమో బీఆర్ఎస్ను బీజేపీ కలిపి నాటకాలు ఆడబాకండి అని చెప్తాడు. ఇటు వీళ్ళిద్దరికీ కాంగ్రెస్కి వీళ్ళకి బంధం అంటారు. ఏంది ఇది? ఎవడి కోసం? ఒక్కడి నోరుని అదుపు చెయ్యక రచ్చ టైం వేస్టు, స్క్రోలింగులు బొక్క, బ్రేకింగ్లు పనికి మాలిన టైం వేస్టు, అదేదో జరిగిపోయినట్టు కాన్సెప్ట్. కౌశిక్ రెడ్డి నోరు కంట్రోల్ చేయాలి, అదే సందర్భంలో వీళ్ళ చెయ్యి కంట్రోల్ చేయాలి.